కాపరి దొడ్డి. ఏంటి కాపరి దొడ్డి? దేవాలయము క్రీస్తు ప్రభువే కాపరి దొడ్డిగా నిలుస్తూ ఉన్నాడు. ఉదయం అంతా మేసేసి సాయంత్రానికి ఎక్కడికి చేరుకోవాలి? నువ్వు ఎక్కడంటే మేయి, నువ్వు ఎక్కడికంటే వెళ్ళు, ఆదివారం అయ్యేసరికి కాపరి దొడ్డికి చేరుకోవాలి. 16వ వచనమే నేను చదువుతాను, ఆలకించండి. ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు, వారిని కూడా నేను తోడుకుని రావాలియును. అంటే ఆ దొడ్డు బయట జీవించేటువంటి గొర్రెలు కూడా ఉన్నాయి. మనం అందరం కూడా ఆయన గొర్రెలమైతే లోపల ఉన్నాం. ఇదిగో ఈ దేవాలయం అనేటువంటి దొడ్లో ఉన్నాం, రక్షింపబడుతూ ఉన్నాం, ఆయన కనుసన్నల్లో ఉన్నాం, కాపాడబడుతూ ఉన్నాం. ఏది అవసరమైన వెంటనే వచ్చి ఆదుకుంటాడు. ఇంకా రానటువంటి గొర్రెలు ఉన్నాయి, బయట ఉన్నాయి. తెలుసుకుంటారు. ఎప్పుడు తెలుసుకుంటారో? జ్ఞానస్నానం తీసుకున్నా సరే తెలుసుకున్నటువంటి గొర్రెలు ఎంతమంది ఉన్నారు. అటువంటి వారి కోసమే ప్రభు బాధపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి ప్రతి ఒక్కరు తెలుసు. ఆయన ప్రతి ఒక్కరి పేరుని అరచేతిలో రాసుకున్నాడు. ఆయన ఏమంటాడంటే, నేను ద్వారమును. ద్వారం దగ్గర నిలబడి ఏం చేస్తున్నాడు? లెక్కెట్టుకుంటాడు. ఈ గొర్రె వచ్చిందా లేదా, ఎంతమంది. క్రీస్తు ప్రభు కూడా చేసేది ఇదే. ఎంతమంది వచ్చారు, ఎవరెవరు వస్తున్నారు, ప్రభువుకు తెలీదా?